మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విశాల. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే తెల్లపిండితో ములమాకు కర్రీ. అది ఎలాగో తెలుసుకుందాం. ఈ రెసిపీ పెద్ద హైరాణ పడక్కర్లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రండి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ ములమాకు, తెల్లపిండి, పోపు దినుసులు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇది పేస్ట్కి కావాలి కొద్దిగా పచ్చిమిరపకాయలు, దాని గురించి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పసుపు. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. గిన్నె పెట్టుకుందాం. కొంచెం హీట్ అవుతుంది కదా, కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. నేను ఎప్పుడూ రెగ్యులర్గా చెప్తున్నాను కదండి, ఆలివ్ ఆయిలే వాడతాను నేను. అది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా పోపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ. చూసారు కదండి, పోపు దినుసులు వేగుతున్నాయి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చాక మినపప్పు, అవి ఉల్లిపాయలు వేసుకుందాం. కొద్దిగా వేగుతున్నాయి కదండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు. కొద్దిగా ఉప్పు వేద్దాం, కొద్దిగా పసుపు. వేగే కదండి, చాలా ఎక్కువ వేగక్కర్లేదు. ఇది ఈ మునగాకు ఉంది కదా, ఇది వేసుకుందాం. ఇది ఏంటంటే సీజనల్గా మనం ఈ టైంలోనే ఎందుకు తింటున్నాం అంటే మన క్లైమేట్ చేంజ్ అయింది కదండి. ఈ టైంలో వర్షాలు ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, జలుబు, దగ్గు ఇలాంటివన్నీ, ఫీవర్స్ అన్నీ వస్తాయి కదా. దాని నుంచి కొంచెం మనకి ఉపశమనం తగ్గుతుందండి. ఇవన్నీ పాతకాలం వంటలేనండి, ఇవి కొత్తగా మనం ఏమి చేస్తున్నాయి కాదు, మన పెద్దవాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకున్నవే. మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు చెప్పారండి. ఏంటంటే మాకు తెలిసింది నేను చెప్తున్నాను, మరి తెలియని సంగతి నేను చెప్పట్లేదు. ఆషాఢం ఆదివారం అయితే మాత్రం కంపల్సరీగా ఈ ములమాకు తెల్లపిండి కర్రీ మాత్రం కంపల్సరీ తింటారండి, ప్రతి ఆదివారం కూడా. అది మా ఇంట్లో మేము కూడా ఫాలో అవుతూ ఉంటాను ఎప్పుడున్నా. ఇది వేగింది కదండి, కొద్దిగా ఈ తెల్లపిండి కూడా వేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం. చూసుకొని కావాలిస్తే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుందాం. ఎందుకంటే తెల్లపిండి కూడా కొంచెం ఉడకాలండి వాటర్లోనే, దానిలో ఉన్న ఈ పచ్చిదనం పోతుంది. ఈ తెల్లపిండి అంటే ఏంటి కాదండి, మనం నువ్వుల నూనె తీసుకుంటాం కదా, అది నువ్వుల నూనె తీసిగా నువ్వుల నుండి విడిచిన పొట్టేనండి ఈ తెల్లపిండి. దీనికి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలండి. అదేంటంటే వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, ఇంకా కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇవి ఇలా కొంచెం పేస్ట్ చేసి అది ఉడుకుతున్న టైంలోనే వేసి అనమాట. ఇది రెడీ చేసుకుంటాను ఈలోపు. చూసారు కదండి, ఇది కచ్చా పచ్చగా కొంచెం పేస్ట్ చేసుకోవాలి. అలాగే ముద్దలా చేసుకుంటే మరీ బాగోదండి, కొంచెం బరగ్గా ఉంటేనే దీని రుచి బాగుంటుంది. ఇందులో వేసేస్తున్నాను నేను ఇప్పుడు. ఇది బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక కొద్దిగా ఉప్పు వేద్దాం, కొద్దిగా కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండి, చూసుకొని వేసుకోండి. ఇది ఉల్లికాళ్ళు ఇలాంటివన్నీ కూడా వేసుకొని వండుకోవచ్చండి, ఇది ఒకటే కాకుండా రొయ్యలు, ఆనపకాయ కానీ. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎప్పుడైనా సరే అది మీకు చేసి చూపిస్తాను, తెలియని వాళ్ళ గురించి. ఈ బిగినర్స్ కూడా నేర్చుకుంటారు కదండి ఇలాంటివన్నీ. చాలా ఈజీ రెసిపీ, హెల్త్, టేస్ట్ కూడా ఇది మనకి.
ఇది కాసేపు మూత పెట్టి ఉంచామంటే పొడి పొడిగా అలా ఆడుతుంది. ఇది చూసారు కదండి. ఇది ప్రతి 5 నిమిషాలకు కూడా మనం ఇలా కలుపుతూ ఉంటే, ఎందుకంటే ఇది అడుగు పడుతుంది, ఇది పౌడర్ కాబట్టి తెల్లపిండి. కొంచెం ఒకసారి మనం ఇలా కలుపుతూ ఉంటే మాడకుండా ఉంటుంది, అడుగు ఎలాగా పడుతుంది. ఇది జస్ట్ ఇంకా అయిపోయింది. ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకోండి. నాకైతే అన్నీ సరిపోయి, నాకు తెలుస్తుంది సరిపోయింది. అయిపోయింది, ఇంకా స్టవ్ బంద్ చేసేద్దాం. చూసారండి, ఇందాక చాలా వాటర్ అన్నీ వేసాం, ముద్దగా ఉంది. చూసారా ఇప్పుడు పొడి పొడిలు ఆడుతూ ఎలా ఉందో. ఇంకా చల్లారితే ఇంకా బాగా పొడి పొడిలు ఆడుతుంది. చూసారండి మన తెల్లపిండితో ములమాకు కర్రీ. ఇదేంటంటే బాలింతలు తినచ్చు, వెయిట్ లాస్ ప్రోగ్రాంలోనే ఎవరైనా సరే ఉంటారు కదా, డే ఇది తినాలి అది తినాలి అని చెప్పి ఆ లిస్టులోని ఈ ములమాకు కూడా రెడీ చేసుకోండి. ఈ తెల్లపిండి కర్రీ చాలా బాగుంటుంది, వెయిట్ లాస్ తొందరగా అవుతాం. ఈ బాలింతలు తిన్నారంటే వాళ్ళకి పాలు కూడా పడతాయండి. ఇది కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సుమన్ టీవీ.